అందరికి నమస్కారం అండి. రవి గారు నమస్కారం. హీరోయిన్ అండ్ అనదర్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ ఆన్ డ్యూటీ. మొదలెట్టావురా 4 people. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను రవి? నీ ఇష్టం. ఇక నువ్వు నన్ను అడుగుతున్నావా? రవి యాజ్ ఎ హీరోగా ఇది ఎన్నో సినిమా? ఇది 68 68 సినిమా. నేను లెక్కెట్టుకున్న అబ్బాయి. నువ్వు లెక్కెట్టుకో అస్సలు అంతే. యాక్ట్ చేయడమే అంతే. వెళ్ళటం, యాక్షన్, కట్టు, ఇల్లు, అவ்வளోదా. ఇంకా పొద్దున్న లేవటం, జిమ్కి వెళ్ళటం, అవి ఉంటాయి సామాన్లు మోసేసుకోవడం, షూటింగ్కి వెళ్ళిపోవడం. ఓకే, సో వెరీ फ्रॉम कहाँ के आप? सर मैं दिल्ली से हूँ. दिल्ली. हाँ, 4 साल 5 साल बॉम्बे में थी. देन आई डिड मछली सम टाइम बैक 3 साल पहले. Okay. नाउ आई एम हियर डूइंग रामारा. तो रामारा के साथ कैसा लगा काम? Sir, we were doing interviews yesterday. Anybody who said give one word for Ravi Garu, you know, we would come up with Red Bull because he had that sort of energy, and every time he's on set, everybody is like tuck 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 all over the place. अच्छा, तो हर फिल्म में आप काम करें तो वहाँ पर रवि आना पड़ेगा क्या? सर आई विश आ जाए. ఇది మొత్తం ఇది హిందీ ఇంటర్వ్యూ తెలుగు ఇంటర్వ్యూ ఇది? But sir, I wish आ जाए. I mean that'd be great. ओके सर ने मुझे सिखाया सेट पे चिल रहना है, कोई स्ट्रेस नहीं लेना है, बस स्ट्रेस फ्री रहना ఓకే, है. ఇది ఫస్ట్ ఫిల్మ్? Yes, no sir, ఇది second film, third film actually. First film Telugu, first film Tamil, second Telugu. This is third Telugu. थर्ड फिल्म. Yes. अच्छा, तो ये हमारे डायरेक्टर के साथ कैसा लगा आपको काम करने में? शरद सर के साथ, शरद सर ने लिबर्टी जो दिया एज एन एक्टर परफॉर्म करने के लिए, और कोई लिमिटेशंस नहीं रखा, और जो किया वो उन्होंने एक्सेप्ट किया नेचुरली, एंड दैट गेव मी अ लॉट ऑफ कॉन्फिडेंस. ऑल इन ऑल रियली डिड. आई वाज टॉकिंग अबाउट दिस yesterday sir, that I feel a little more confident as an actor because, you know, working on a Telugu set again, and you know the way you never said that don't do this, don't do that, whatever we went for, whatever you wanted, your authentic thing. Okay. बाल ऐसे करके मैं फिक्स करके आती थी, एंड सर ऐसे खराब कर देते थे कि नहीं अब जाओ सेट पे टेक के लिए. नहीं, ऐसा बहुत कम डायरेक्टर रहते हैं. हाँ, कि बोले तो नेचुरल जो रहता है ना, तो घर पे अपन कैसा रहते हैं, तो जनरली घर पे जैसा रहते हैं, तो थोड़े डायरेक्टर्स को लाइक भारती राजा, के बालचंदर, Yes. बापू, जो बड़े बड़े डायरेक्टर्स हैं, वो लेजेंड डायरेक्टर्स हैं, तो उनके जो वो रास्ता है ना, ये जब जब जाके देखते रहते, हाँ ये रास्ते में ये डायरेक्टर चला तो मैं भी चलूँगा. శరత్ గారు ఎలా అనిపించింది? అంటే మార్గదర్శి అని చెప్పాడు నీకు. మార్గదర్శి. నెక్స్ట్ కొంతమందికి మార్గదర్శి అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగా 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 న్యాచురల్. ఓకే, సో చిట్ ఫండ్ లో చేరేద్దాం మార్గదర్శి. వచ్చేస్తా 9 monthsలో. ఓకే, సో చెప్పండి సార్. ఎలా అనిపించింది సార్ రవితో వర్క్? ఇంకా ఐ థింక్ నేను చెప్పినంత ఎవరు చెప్పుంటారేమో. మామూలుగా చెప్పలేదు అది. అంటే గతం కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు అసలు. అవునా? నేను ఎక్స్పెక్ట్ చేయాల. అంటే ఏ విధంగా? మొత్తం అన్ని రకాలుగా చిన్న చిన్న సురకలు వేస్తూ ఓ హీరోకి ఉన్నది కాదు టోటల్ సిస్టమ్ సిస్టమ్ అవి మరి చొరకలో తెలియదు నాకు యాక్చువల్లీ. అంటే సురకలు కాదు, సురకలు అనే పదం వాడుకు వాళ్ళ వాడటం తప్ప లైక్ నిజాలు ఉన్నది ఉన్నట్టు. ఓకే, సో ఈ రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ మీద మీకు ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ క్యారెక్టర్ పేరు రామారావు బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద డే 1 ఇట్స్ రిటర్న్. ఓకే, 1995లో జరిగింది కాబట్టి అప్పట్లో నేమ్స్ కొంచెం నార్మల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ పవర్ఫుల్ పీపుల్ పేర్లు చాలా నార్మల్గా ఉంటాయి. చాలామంది పొలిటీషియన్స్ కానీ, హీరోలు కానీ, ఎవరిదైనా బిజినెస్ పీపుల్ కానీ చాలా నార్మల్గా ఉంటాయి. సో ఆ బేసిస్ తోటి రామారావు ఆన్ డ్యూటీ, రామారావు అనేది క్యారెక్టర్ పేరు అనుకొని రాసిన తర్వాత ఫస్ట్ టైటిల్ మేము డిజైన్ చేసింది రవి గారు, మేము కూర్చొని ఒకటి సార్ట్ అవుట్ చేసాం. ఇట్స్ గవర్నమెంట్ ఆన్ డ్యూటీ. ఓకే, మా వాళ్ళు రిజిస్టర్ కూడా చేశారు ప్రొడక్షన్ హౌస్. GOD అని ఉంటుంది. ఓకే, G.O.D అని ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ లోపల లోపల రామారావు అని బోల్డ్ లెటర్స్లో ఉంటుంది అనమాట. సో రామారావు ఆన్ డ్యూటీ అని ఉంటుంది. మేము ఒకరోజు రవి గారిని ఫస్ట్ డిఓపిని మీట్ చేయించి మాట్లాడుకుని బయటకు వెళ్ళేటప్పుడు సత్యన్ సూర్యన్ డిఓపి ఖైదీ మాస్టరీ అని చేశాడు, చాలా పెద్ద డిఓపి. అతన్ని చూపించి ఇది డిజైను, అది సార్ చూపించిన డిజైన్ మళ్ళీ చూపించాను. చూసి
నీకు 2 టైటిల్స్ ఉన్నాయి బ్రదర్, ఒకటేమో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ, రెండోది రామారావు ఆన్ డ్యూటీ అన్నాడు. నాకు ఇదేంటి బాగుంది అని ఇంటికి వెళ్ళి ఆయన ఫోన్ చేశాను. చేస్తే రామారావు ఆన్ డ్యూటీ ఫిక్స్ అయిపో అసలు ఇంక డిస్కషన్ వద్దన్నాడు. నిజంగా వినంగా చాలా బాగుంది అనిపించింది. రవి దగ్గర ఒక అలవాటు ఉంది, ఏది నాన్చడు. ఇది బాగుందంటే ఫిక్స్ అంతే, ఇంకా వేరే మాట ఉండదు. ఓకే బాయ్ బాగుంది పెట్టి అంతే అయిపోయింది. అసలు అంటే ఆయన ఎయిర్ టైం బాగా సేవ్ చేస్తాడు ఫోన్. ఓకే సో ఎక్కువసేపు మాట్లాడు. నిజంగానే చాలా నాకు బాగా నచ్చిన టైటిల్ అండి ఇది, రామారావు ఆన్ డ్యూటీ అనేది. వెంటనే మా వాళ్ళు రిజిస్టర్ చేసేసారు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వెళ్ళిందే తెలుగులో ఎన్టీ రామారావు, హిందీలో అమితాబ్ బచ్చన్. సో మా ఇద్దరికి బాగా సింక్ అవుతుంది. అమితాబ్ బచ్చన్ అంటే మేము ఇద్దరం కూర్చున్నాం అంటే దాదాపు అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన సినిమాలు ఒక 100 నుంచి 150 సినిమాలు నేను చాలా ఈజీగా చెప్పగలను. డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అనేది. అక్కడైతే నాకు తెలిసి ఒక 600 నుంచి 700 మూవీ, అంటే అమితాబ్ బచ్చన్ కూడా తెలియదు. అచ్చా మా ఏ ఫిల్మే కమ్ కియా, ఓ థ్యాంక్ యూ రవి అని సెకండ్ ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గుర్తుండదు, ఆయన కూడా అంతే. ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. సో నేను రవిని ముద్దుగా ఏం పిలుస్తాను మీకు తెలుసా, అమితాబ్ బచ్చన్. అంటే అమితాబ్ బచ్చన్ పుడితే ఈ సైజులో ఉంటాడు. ఇప్పటి నుంచో ఇది నాకు పెట్టింది, ఈ నామకరణ నాకు ఇది చేసింది నాకు చేసి 15-20 ఏళ్ళ క్రితం చేసాడు. ఇంత ముందే అయ్యా ఇంత ముందే అసలు చెన్నై నుంచి ఆ ట్రావెలింగ్, ఆ సినిమాలు, ఆ సాంగ్. రైట్. ఈ आपके जैसे जो हीरोइंस मुंबई से आते हैं ना, तो इसकी भाषा देख के हिंदी ये भी नॉर्थ इंडियन समझते हैं. ये पक्का आंध्रा लोकल विजयवाड़ा. मैं फर्स्ट डे सेट पे आई वाज स्केर्ड टू मीट हिम. आई सेड सो हेलो नाइस टू मीट यू. एंड सर कहते ए बैट कहाँ से है, तो दिल्ली से है, बॉम्बे से है. एंड आई एम लाइक ओके सो दिस इज नाइस, आई कैन एक्चुअली टॉक टू हिम इन हिंदी. बट सर का हिंदी एक्सेंट बहुत मतलब नॉर्थ दिल्ली है, इट्स नॉट आई मीन साउथ में, मतलब मैंने ऐसे नहीं सुना एक्सेंट बिल्कुल भी हिंदी में. ఇంత చేచి సుగంధని మొదలెట్టాడు వేసుకో రాజా. എവിടെ നാട് എവിടെ? നാട് ശരിക്കും കൊച്ചിൻ കേരളത്തിലാണ്. ഓ പക്ഷെ ഞാൻ കൊച്ചിയും ചെന്നൈയും ഹൈദരാബാദും ഡൽഹി ആയിട്ട് ഇങ്ങനെ ഷിഫ്റ്റ് ചെയ്ത് കളിക്കുന്നു. ഓ അച്ഛൻ എന്താ? അച്ഛൻ ആർമിയിലായിരുന്നു, അത് കഴിഞ്ഞിട്ട് CBI-ലായിട്ട് കഴിഞ്ഞ വർഷം കിട്ടും. అది నేను మాట్లాడుతుంది మీకైనా అర్థమైంది? నీకు అర్థమైంది? మీకైనా అర్థమైంది? 4 పేర్లు అర్థమైంది, ఊరు పేర్లు. ఏం చెప్పండి? నేను ఒక చోట్ల లేదు, చాలా ఊళ్ళు తిరిగానని చెప్పింది. చాలా ఊళ్ళు అమ్మాయి తిరగల, లాన్ తిరిగాడు. ఓ ఆయన సేమ్ థింగ్, వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ సేమ్ ట్రాన్స్లేషన్. నో నీడ్ టు ట్రాన్స్లేట్ అగైన్. క్లియర్ అర్థమైపోద్ది అబ్బాయి. అచ్చన్ అంటే ఫాదర్, అച്ഛൻ ఫాదర్. నాడెవడే అన్న అంటే ఊరు ఎక్కడ అని ఆ ముక్కలు చెప్పింది. నాకు నాయుడెవడా, నాయుడు అన్నట్టుంది. ఎవడు స్వామి నీ డైలాగ్ అది. సో ఇది ఎన్నో సినిమా యాజ్ ఏ హీరోయిన్ గా? సార్ ఈ క్యారెక్టర్ తమిళ్ வருது. తెలుగు. క్వశ్చన్ ఇస్ డిఫరెంట్ వన్. ఓకే. எத்தனாவது படம் అని கேக்குறாரு. Yeah, this is my I think my 16th or 17th film. Okay. Yeah. So your first movie? My first film was in Malayalam. And then I did around 6 films. After that I started doing Tamil. I've done 3 films in Tamil and this is my first Telugu. First Telugu? First Telugu, sir. First Telugu. With Ravi. Ravi garu, yeah. எப்படி இருக்கு? ஐயோ தமிழ் வேணுமா சார்? இல்ல தெலுங்குல பேசினா ஓகே, అదర్వైజ్ இல்லைன்னா యూ కెన్ స్పీక్ హిందీ வருமா? हाँ हिंदी बहुत अच्छे से है. अच्छा से हिंदी है. Okay. हिंदी English. Chala beautiful experience it was. See, I know 1 2 3 words. But I think with Ravi garu it was like, so when I was coming new to Telugu I had this impression because it was like, it's like comparatively the most budget, the most extravagant sets are there in Telugu. So first day Telugu set lo I'm like okay, luxury fine, lot of budget. And then I was like, you see actors in Telugu, the audience treat them kind of like, I feel like a demigod. Now you kind of worship your heroes, so you expect the heroes to behave certainly because of that. I was like, I don't know how to talk. And then first day I'm coming, it's the most depressing shoot. That's the saddest scene. Shoot is happening on the set. I'm very happy. I'm seeing Divya is crying, everybody is crying, everybody is sad. And then I was like,
okay, I don't know how to behave right now. I'm అదే like, డెత్ సీన్. yeah. So I'm like, I just stand like this, and suddenly somebody just grabs me from behind, like, oh, when did you reach? And I turn and it's like Ravi Garu. I'm like, this chilla, he's that sweet. And from that day onwards, I was watching him, and sir is like so humble and down to earth. I feel like I know him since years, because whenever we talk, ऐसे लगता है कि बरसों से पता है, and he makes you feel that comfortable, and his outlook to life in general. I mean, acting and all, we all know he's great. He's great with action. He's great with romance, dance, everything. I don't have to say that. But his general outlook towards life is something that I really wanted to imbibe and carry in my life, because he was like, you know, you should not take everything to your heart and your head. He takes a lot of effort to pull off a character, but he makes it look so effortless. You know what I'm trying to say? Like, I know how much effort it takes to do a certain action sequence or a dance or that and this, and acting wise also. But then he makes it look so effortless to you. Maybe the experience, or maybe he's a natural, you know, I don't know. But generally, it was so much fun to work with him. And see, now that I've said so much about him. సల్మాన్ సాబ్ పెట్టేస్తున్నావు రే. అదే అంటే నేను ఏదో ఒక పాయింట్ అడిగా, మొత్తం స్టోరీ చెప్పేస్తుంది మొత్తం. అంటే ఎక్కడి నుంచి మొదలయ్యాను, ఏ ఫ్లైట్ ఎక్కాను, ఏంటి. No, sir, it's just that, you know, when we went to shoot in Spain for a song sequence, ఓకే. you know, actors are treated, you have so much staff, you have so many people taking care of you. I'm like, where is Ravi Garu? In between shot, I'm checking, and I see him sitting on the street. He's sitting on the street on the step, and he's like on his phone, he's having a coffee, and I'm like, Ravi Garu, can I sit? He's like, sit. And then both of us are sitting on the street, we are talking. Like, you don't expect a superstar to behave like that, you know? So humble and down to earth. అవి జనరల్గా ఒక డైరెక్టరు ఒక కథ తీసుకొని వచ్చారంటే, ఈయన నన్ను ఎలా చూపిస్తాడు, చేయగలడా లేదా. ఎందుకంటే ఆయన కెమెరామెన్గా ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది, అవార్డ్స్ రావడం జరిగింది. కథ పట్టుకొని రాగానే శరత్ అనే వ్యక్తి కరెక్ట్గా చెప్పినట్టు తీస్తాడా, లేకపోతే ఏదైనా తేడా చేస్తాడా అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, అనిపించలేదు. అనిపించలే. కథ చెప్పగానే నీ ఫీలింగ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ క్లియర్గా ఉన్నాడు, అండ్ చాలా కాన్ఫిడెంట్గా. కొంచెం కూడా తను జంకటం కానీ, ఎక్కడన్నా కొంచెం లైక్ దాని ఏమంటారు, ఫంబుల్ అవటం కానీ చాలా. అంటే నేను చెప్పేస్తున్నాను మొత్తం. నేను 2 సార్లు విన్నాను నరేషన్. ఓకే. అంటే ఫస్ట్ మామూలుగా మొత్తం వినేసాం, తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా చిన్న అనుకుంటాం కదా, ఇది దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మొత్తం చెప్పాడు. బేసిక్ ఏంటంటే విపరీత కన్విక్షన్, కాన్ఫిడెన్స్. నాకు అది నచ్చింది ఫస్ట్. ఓకే. సో నీకు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది రేపు రేపు చూసిన తర్వాత, అది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఓకే. చేసిన చేప లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, రేపు ఎగ్జామ్ 29వ తారీఖు. 29వ తారీఖు. కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అందరికంటే కూడా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటానే డైరెక్టర్. సో ఎందుకంటే ఆయన కథ మీద ఆయనకి నమ్మకం ఉంది. సో నేను తీసింది డెఫినెట్గా ఆడియన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు అనేది ఉంది. కానీ ఒకటి నేను నా వరకు తీసుకుంటాను, యాక్టర్గా రామారావు క్యారెక్టర్గా అంటారు, నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రాలేదు. నేను ఇలాంటిది ఎప్పుడు ఇంతమంది ప్లే చేయలేదు. అంటే ఆల్రెడీ నువ్వు పోలీస్గా చాలా చేసావు. ఓకే. ఇలాంటిది నేను విక్రమార్కుడు అసలు అది పోలీస్ది ఐఎస్ఐ మార్క్. అది అంటే పోలీస్ అంటే రాథోడ్ అని ఆ క్యారెక్టరు. తర్వాత నువ్వు చాలా చేసావు పోలీస్ది. ఆ డ్రెస్సెస్ కానీ నీలో ఏదన్నా ఇది వస్తుందా ఆటోమేటిక్గా? డెఫినెట్గా డెఫినెట్గా వచ్చేస్తుంది. తెలియకుండానే దట్ బికాస్ ఆఫ్ విక్రమ్ సింగ్ రాథోడ్. అంటే ఆ డ్రెస్ వేసుకున్నంతసేపు నేను డిపార్ట్మెంట్ మనిషినే అని అనుకుంటా కదా. అంత కాదు, తెలియదు. కానీ క్యారెక్టర్ చేసే సీన్ బట్టి కూడా ఉంటుంది. ఇలాగే దీంట్లో కొన్ని ఇంటెన్స్ సీన్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో. ఓకే. సో అన్నీ బాగా నచ్చినాయి నాకు, అన్నీ బాగా నచ్చినాయి. ఐ విష్ జనాలకి ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను. చాలామంది హీరోయిన్లు చేయటం జరిగింది పక్కన. సో ఫస్ట్ టైం వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు బేసిక్ ఏంటంటే తను ఎక్కువ మాట్లాడుతుంది, పర్లేదు. తిను ఎక్కువ మాట్లాడదు, బేసిక్గా మాట్లాడించాలి. ఒకసారి స్టార్ట్ అయిందంటే టపటప మళ్ళీ తను ఏదో తను వెళ్ళిపోతుంది. ఆన్ ఆఫ్ మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలోకి ఇలా ఎక్కువ సనబడిపోతున్నాం అంటుంటాను ఇంకా హవా ఖాళీ.
कुछ खाओ ना. పాపం కొంచెం లావు అమ్మా వైఫ్ క్యారెక్టర్ లావు అని పాపం మొత్తుకుంటాను ఉన్నాడు అస్సలు లేదు. మొత్తం 10th కూర్చొని అలవాటు ఉంటుంది ఆ లిప్ బామ్ ఓకే. అది అలవాటు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో ఎవరిని చెప్తాను ఇలా అస్సలు టెన్షన్ మాత్రం అది అసలు అనగానే ఐ వాజ్ సో టెన్స్డ్ నో లై బిగ్ లై అస్సలు టెన్స్ కాదు అండ్ బేసిక్ అనేది చేసి పెట్టండి సార్ కాదు లోపల బికాస్ నేను ఐ కెన్ లిజన్ హర్ ఇన్నర్ వాయిస్ ఇన్నర్ థింగ్ నాకున్న ప్రాబ్లం అది ఒకటి ఉంటుంది ఇన్నర్ వాయిస్ నాకు కొంచెం వినిపిస్తుంటాయి ఓహో. అంటే లేడీస్ అనుకుంటేనే తెలుస్తుందా లేకపోతే జెంట్స్ అనుకున్నాడు తెలుస్తుందా? లేదు ఎక్కువ లేడీస్ జెంట్స్కి ఎక్కువ అవసరం పని లేదు అది అండర్స్టాండ్ ఓకే. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను లోపల, అబ్బో చస్తారు అందరూ చెప్పానంటే. ఓకే. సో తింటూ అది తను ఏంటంటే సడన్ గా ఓ రకమైన క్వశ్చన్ వేస్తుంది, విచిత్రమైన క్వశ్చన్ వేస్తుంది అవుట్ ఆఫ్ ది బ్లూ. అసలు ఇదేదో అనిపిస్తుంది మనకి, నేను ఇలా చేస్తాను తెలుసా ఓ రకంగా ఉంటుందండి. నేను అది స్పెయిన్లో చూశాను, ఇక్కడ జరిగిన వాళ్ళు తెలియదు, ఇక్కడ సీన్స్ అటువంటివి కదా. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అంటే తను ఆ రోజు ఎలాంటి మూడ్లో ఆ సీన్ ఒక మూడ్ ఉంటుంది కదా, ఆ మూడ్ని బట్టి కూడా బయట బిహేవ్ చేస్తూ ఉంటుంది తను. ఓహో, అది చాలా తక్కువ మంది ఉంటుంది. సీరియస్గా ఉంటే చాలా సీరియస్గా, కొంచెం అలా ఉందనుకో దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కాన్వర్జేషన్ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఏ మూడ్లో ఉందో? ఇగో ప్రస్తుతం ఈ మూడ్లో ఉందో తెలుస్తుంది. క్వశ్చన్ అడిగితే పుస్తకం చెప్పేసింది. ఓ అవునా? ఓహో. 5వ తరగతిలో మీరు ఏం చేశారంటే 5వ తరగతిలో పాఠాలు అని చెప్పేస్తారు మొత్తం. బట్ వెరీ వెరీ పాజిటివ్ విత్డ్రో నాగేశ్వర్. ఐ జస్ట్ లవ్ వర్కింగ్ విత్ దెమ్, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే. సో కథ తయారు చేయగానే శరత్ గారు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరు? జెన్యున్గా చెప్పాలి మీరు, ఎందుకంటే ఇక్కడ రవి ఆపోజిట్ ఉన్నాడన్న సంగతి మర్చిపోండి. నేనే చెప్తాను, ఎలాగానే ఆయనకి చెప్పాను. ఓకే. యాక్చువల్గా సార్ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. హార్ష్ రియాలిటీ ఏంటంటే మనం కథ రాసుకొని ఫలానా హీరోకి చెప్దాం అని ఇనిషియల్గా అనుకున్నా కూడా కోరికలు ఉంటాయి. బట్ బేసికల్లీ మనకేంటంటే సమ్ పీపుల్ విల్ టేక్ యూ టు డిఫరెంట్ హీరోస్ అండ్ డిఫరెంట్ పీపుల్ అట్లా. నేను ఇది జనరల్గానే కథ రాసేసిన తర్వాత దెన్ ఐ వాజ్ కొంచెం మ్యాచ్ చేయగలగాలి, 30 years అట్లా ఉండాలి, కొంచెం ఫెరోషియస్గా ఉండాలి, మంచి పవర్ఫుల్గా ఉండాలి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయి ఉండాలి, అట్లా పెద్ద హీరోలు అందరూ మన దగ్గర టాప్ బ్రీడ్ హీరోస్ ఉన్నారు కదా. అలాంటి టైంలో నన్ను శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి మూవీస్, శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్, అంకుల్ అని పిలుస్తాను, నాకు హీజ్ లైక్ ఫాదర్. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని పిలిపించి ఆయన కథ చెప్పించాడు. ఈ కథ మనోడు కొత్తగా ఏదో గవర్నమెంట్ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఉన్నాయి, ఏదో చట్టాలు గిట్టాలు చెప్తున్నాడు, ఒకసారి ఇను అని. ఆయన మొత్తం విని అదే డైలాగ్ ఇందులో పెట్టా నేను. పోలీస్ అంటాడనమాట, వేణు ఏమోరా ఆ రామారావుకి ఇన్ని పవర్స్ ఉన్నాయో నాకు తెలియదు, అది చెప్పిన స్టైల్ ఫోర్స్ చూస్తే మాత్రం ఉన్నట్టే ఉందంటాడు. బేసికల్ ఆయన కూడా అదే మాట అన్నాడు. ఏమో కానీ శివప్రసాద్ గారు ఎప్పుడో కదబ్బా మనం ఇవన్నీ ఉన్నాయి బట్ ఉన్నాయి అన్నాడు. దాని తర్వాత ఆయన హీ సెంట్ మీ టు నాగార్జున గారు. ఓకే. ఆయనకి వెళ్ళి కథ చెప్పాను అనమాట. ఆయన ఆ టైంలో బిజీగా స్కెడ్యూల్ ఉంది ఆయనది, నాకు కొంచెం టైం పడుతుందమ్మా ఇది బట్ ఐ లైక్ ఇట్, ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ, బట్ వై డోంట్ యూ ట్రై, నాకంటే నెక్స్ట్ యంగర్ జనరేషన్ ట్రై చేయొచ్చు కదా, కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇవి ఉన్నాయి అన్నారు ఆయన. ఓకే. అనే నేను ఓకే అండి నేను వచ్చేసి, యాక్చువల్లీ రవి గారు ఏంటంటే వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ బాగా, ఇప్పుడు మీరు విక్రమార్కుడు చూసినా అందులో ఆ రెండో క్యారెక్టర్ తోటి విక్రమార్కుడు కొద్దిగా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది అది. వెన్ ఇట్ కమ్స్ టు పోలీస్ ఇట్స్ కంప్లీట్లీ పవర్ఫుల్. దెన్ ఐ వాజ్ ఎయిమింగ్ టు మీట్ రవి గారు. ఇక వాళ్ళకి ఫోన్ చేస్తాం కానీ రవి గారిని కలవాలి ఏంటి పరిస్థితి, వాళ్ళు కనెక్ట్ చేయగా ఫైనల్లీ ఇట్ వెంట్ టు రామ్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకు సూపర్గా ఉండిద్ది, ఆయన కలవమని అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. వెళ్ళి ఆయన నెరేట్ చేశారు. ఆయన ప్రశాంతంగా 2.5 గంటలు విని, సార్ ఫస్ట్ థింగ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లిజన్ టు ద స్టోరీ ఫుల్లీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ ప్రాజెక్ట్. మొత్తం వింటే, ఎందుకంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఇంత స్టార్ స్టేటస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. నాగార్జున గారు కూడా మొత్తం విన్నారు. నేను అడిగాను, నేను మొత్తం చెప్తాను సరే పర్లేదు చెప్పాను.
మొత్తం వింటే ఏమవుతుందంటే మనకి వాళ్ళు చెప్పేది ఒక 2 మాటలు చెప్పినా ఇట్ గెట్స్ ఇన్ టు అస్. కథ అలైన్మెంటే మారిపోద్ది. చెప్పిన తర్వాత ఆయన 2-3 క్వశ్చన్స్ అడిగాడు నన్ను. ఫస్ట్ది అయితే, శరత్ బాగుంది అంతా, నేను రామారావు క్యారెక్టర్కి ఎలా ఊహించుకున్నావు అని అడిగారు. తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నాం. నేను ఐ లెఫ్ట్. వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఐ విల్ కాల్ యూ బ్యాక్ తర్వాత అని. నేను ఆయన అడిగేశాను, సార్ మీకు నచ్చింది, మీరు చేస్తారా ఇది అని అడిగాను. డైరెక్ట్గా అడిగేసాను. ఓకే. నాకు అర్థమైంది ఆయనతో అలా మాట్లాడొచ్చు అని. నేను కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లాక్ ఇన్ సైడ్. సో వెంటనే అడగానే నేను చేస్తా, బట్ ఐ విల్ కాల్ యూ, నేను చెప్తాను. దెన్ రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ అని వెళ్ళిపోతుంటే ఆయనే బేసికలీ ఆయన లిఫ్ట్ దాకా కింద దాకా వస్తారు. అప్పుడు ఆయన, శరత్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను నీకు, నాకు లైనప్ ఉంది. ఇప్పుడు ఆయన లైనప్ తెలుసుగా మీకు, ఎక్కడ 8వ 9వ ఉంటుంది. టోకెన్ ఇప్పుడు తీసుకుంటా ఆయన దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు టోకెన్ తీసుకుంటే అట్లా ఉంటుంది. నాకు లైనప్ ఉంది, అప్పుడు లైనప్ ఉంది ఆయన, లైనప్ ఉంది. దెన్ నీకు కథ రెడీగా ఉందన్నావు కాబట్టి వేరే హీరోతో నువ్వు చేసుకునే పని అయితే యూ కెన్ గో హెడ్ అండ్ డూ ద ప్రాజెక్ట్. అలా కాదు, ఈ రామారావు అదే అప్పటికి టైటిల్ రామారావు ఆన్ డ్యూటీ కాదు, గవర్నమెంట్ ఆన్ డ్యూటీ. సో లేదు, ఈ స్క్రిప్ట్ నాతోనే చేయాలని నువ్వు అనుకుంటే, నీ దగ్గర వేరే కథలు కూడా ఉన్నాయి అన్నావు కాబట్టి వెళ్ళి ఏదన్నా వేరే ప్రాజెక్ట్ చేసుకొని వచ్చేసాయి, తెలుగు కానీ తమిళ్ కానీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ గ్యాప్లో ఎందుకు ఖాళీగా ఉంటాం. ఓకే. నువ్వు ఒకవేళ ఆ సినిమా వర్కౌట్ అయ్యిద్ది, వర్కౌట్ అవ్వదు అయ్యి, నేను అసలు పట్టించుకోను. అది ఆడినా ఆడకపోయినా ఈ సినిమా చేస్తా, ఎప్పుడు చేస్తానని చెప్తా. అంటే నాకు సెకండ్ థాట్ కూడా లేదు, అప్పుడే స్పాట్లో చెప్పేస్తాను. నేనేం హర్రీగా లేను సార్, నాకేం పరిగెత్తాల్సిన పని లేదు, నేను వెయిట్ చేస్తాను, ఇదే చేస్తాను, మీతోనే చేస్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అన్న. ఆర్ యూ షూర్? అవును సార్. ఓకే సరే. సో ఐ విల్ బీ ఇన్ టచ్. దెన్ ఐ లెఫ్ట్. ఆయన టు కీప్ యూ ఎంగేజ్డ్ ఆర్ రాదర్ టు కీప్ యూ మోటివేటెడ్, హీ ఆల్వేస్ సెండ్స్ ఏ టెక్స్ట్ saying, are you in town tomorrow 10 AM? ఓకే. అక్కడికి వెళ్తే జస్ట్ కొంచెంసేపు మాట్లాడి, ఓకే ఏం చేసావు తర్వాత, అది ఇదే ఆ క్యారెక్టర్ ఆ రోజు ఇది ఉంది కదా, 2-3 సార్లు అలా మీటింగ్లు అయినాయి. బేసికల్లీ ఆయన ఆఫీస్కి వచ్చి హీ లివ్స్ ఇన్ సినిమా. సో దట్ యాక్చువల్లీ మోటివేట్స్ పీపుల్ లైక్ మీ. సో మేము ఇనిషియల్ స్టార్ట్ కదా, ఓ మాట్లాడుతున్నారు ఇంకా ప్రాజెక్ట్ గురించి, దీన్ని ఎక్కడో పడేసి మనం ఏ పనులు చేసుకుని అది లేకుండా యూ కీప్ గోయింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ప్రొడక్షన్ కూడా అడిగి ఉంటాడే గ్యారెంటీగా రవి. ప్రొడక్షన్ అంటే ఎవరితో చేయబోతున్నారు ఏంటి, నిర్మాతలు ఎవరు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆయన అడిగారు నన్ను, యూ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్ అంటే, లేదండి నేను వీ కెన్ టేక్ ఏ కాల్ అని. దెన్ సుధాకర్ నాకు ఆయన ఫ్రెండ్ ముందు నుంచి తెలుసు. ఓకే. సో వాళ్ళది కూడా ప్రొడక్షన్ హౌస్ పెద్దది, లైనప్ బాగుంది కదా, నేను ఇట్లా చెప్పాను, సుధాకర్ గారు ఉన్నారండి, నాకేం తెలుసా. దెన్ వీ మెట్. ఓకే. సో కలిసినప్పుడు ఇట్స్ నథింగ్ లైక్ ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ ఈజ్ మై పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ముందు నుంచి ఎప్పటి నుంచో. సో దట్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే చాలా సెన్సిటివ్ పాయింట్ అంటే పోలీస్ అనగానే, ఎందుకంటే కరెక్ట్గా డైరెక్టర్ అనే వ్యక్తి పాయింట్ ఆడియన్స్కి చెప్పకపోతే అర్థం కాదేమో అని ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు నువ్వు ఎలా ఫాలో చేస్తుంటావు, ఆయన తీసిన చాలా సీన్స్లో ఇది అద్భుతంగా తీశాడు, తనకి మంచి ఫీచర్ ఉంది అనే ఏ సీన్లో నీకు అనిపించింది? ఒక్క సీన్ అనేది కాదు, ఇది ఒక పలానా ఈ సీన్ హైలైట్గా ఉంటుంది, ఈ సీన్ కొంచెం ఇలా అవుతుంది అనేది ఉండదు. ఇదేంటంటే క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు ప్రతి గ్రూప్లో ఒకరు స్పీడ్గా ఉంటాడు, వాడే ముందు నడుస్తుంటాడు. నలుగురిలో వాడు ఒకడే, కానీ ఒకడు స్పీడ్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఐ రైట్? అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఏంటంటే క్వశ్చన్ ఏంటి మర్చిపోయింది, మళ్ళీ అడుగు. ఎక్కడ చేసి అనిపిస్తుంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నరేషన్లోనే నాకు కొన్ని బ్రహ్మాండంగా నచ్చేసినాయి. ఓకే. క్యారెక్టర్ కానీ చిన్న సెటిల్గా ఉంటాం, కానీ యాక్షన్ ఉంటే యాక్షన్, మళ్ళీ అంటే గొడవ దిగాడంటే గొడవ దిగిపోతాడు. ఓకే. అతను అవుట్ ఆఫ్ ద దాని ఏమంటారు వర్క్ చేసే ఆఫీసర్ క్యారెక్టర్ ఇది. అది రూల్స్ని ఫాలో అవడు, కానీ మళ్ళీ దానికి ప్రాపర్గా అందరినీ ఈడే కరెక్ట్ అనిపించేటట్టు అవి ఉన్నాయి కదా, అలాంటి పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ నాకు. అండ్ తర్వాత ఏంటంటే ఇలాంటి సాంగ్స్
తను ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ తనే రాసింది, ఇంగ్లీష్ సాంగ్ అది. ఇంగ్లీష్ సాంగ్ అంటే రాసి తను చెప్పాడు, ఆ వర్డింగ్ చెప్పాడు. చెప్పగానే అనుకున్నాను ఓకే ఫైన్. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు చూసా ఈ జేమ్స్ బాండ్ సినిమాల్లో ఒక యాక్షన్ సీన్ రాగానే అక్కడ టైటిల్ స్టార్ట్ అవుద్ది. సో అట్టాగే ఏమైనా దీంట్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి? ఒక యాక్షన్ సీక్వెన్స్ రాగానే ఏదైనా కొంచెం కొంచెం, కొద్దిగా కొంచెం అలా అనిపించింది. ఎందుకు అలా మీకు అనిపించింది అది? మనకు తెలియదు సార్ అలా. యాక్చువల్లీ నేను ఇది ఓపెనింగ్ హీరో క్యారెక్టరైజేషన్ విత్ సీన్స్ అండ్ సాంగ్ టిపికల్గా చెప్పేటప్పుడు దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సీన్స్ రామారావు క్యారెక్టర్ చెప్పడానికి. నాకెందుకో కొంచెం ట్రావెల్ చేయగా అప్పటికే ఒక 5-6 times మేబీ మోర్ దాన్ దట్ ఐ మెట్ హిమ్. ఐ డ్రా సమ్ సిమిలారిటీస్ రామారావు క్యారెక్టర్కి రవి గారికి కొంచెం నేను సిమిలారిటీస్ చూశాను కొన్ని. ఓకే. లేదా ఈయన ఇన్ఫ్లుయెన్స్ దాని మీద తర్వాత పడి ఉండొచ్చు, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. కొంచెం కార్వ్ అవుతూ ఉంటుంది కదా క్యారెక్టర్ మనం రాసేది కూడా. సో ఆ డైలాగ్స్లో కూడా అవన్నీ అందులో ఇంక్లూడ్ అయిపోయినాయి. తను ఇంకోటి ఉంది, డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది. తను ఒకటి రాస్తే శరత్ దీని ఇంకా కొంచెం ఇంకా బెటర్ ఇంకా ఉందంటే టప్ అని అలా అనుకుని రాసి వస్తాడు. అదొకటి ఉంది. ఆల్టర్నేటివ్ టప్ అని రాశాడు. ఓకే. అదొకటి ఉంది. ఓకే. ఇంట్లో కూర్చొని నేను ఒకరోజు మన శ్యామ్కి అడిగా అనమాట ఒక థీమ్ ఒకటి పంపించమని. ఫస్ట్ డే షూట్కి ముందే నా దగ్గర థీమ్ మ్యూజిక్ ఉంది, ఇప్పుడు బాగా ఫేమస్గా ప్లే అవుతుంది కదా, అది వింటా ఉన్నాను కంటిన్యూస్గా. వినేటప్పుడు ఐ థాట్ ఇది ఇంత బాగుంది కదా, దెన్ లెట్స్ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ సాంగ్ అనుకో నేను ఫ్యూ లైన్స్ నచ్చింది నాకు రాసి సార్కి చెప్పాను అనమాట, రవి గారికి. సార్ ఇలా అనుకుంటున్నాను, ఇది ఇలా ఉంటాయి లిరిక్స్ ఇది అని. దెన్ హీ లైక్డ్ ఇట్, దెన్ వీ కంపోజ్డ్. ఓకే. సో దట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద క్రౌడ్ రిలీజ్ చేసి రాగానే అది చూపించారు. నేను చూస్తే ఒక సాంగ్ కూడా చూపిస్తాను రండి అన్నారు. చూస్తే మొత్తం ఇంగ్లీష్లో ఉంది. ఇదేంటి సార్? లేదండి ఇది అనుకున్నాం చిన్నది టీము బాగుంది, నాకు బాగా అనిపించింది. సార్ ఇప్పుడు మనం అనుకుంటాం యాక్చువల్లీ ఆడియన్స్కి అర్థం కాదేమో, అన్నీ అర్థం అవుతాయి. ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంగ్లీష్ తెలియని అన్నీ అర్థం అవుతాయి. అవును. ఇంగ్లీష్ తెలియని అందరికీ తెలుసు వాళ్ళు. వర్డ్స్ కూడా సింపుల్ వర్డ్స్, కింగ్ ఆఫ్ ద క్రౌడ్ చిన్న చిన్న వర్డ్స్ దే పిక్ ఈజీలీ. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ మాంటేజ్ సీక్వెన్స్. సో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పేది అదంతా ఇట్స్ తుప్పు వదులుతుంది చెవులకి, అంత బాగుంటుంది అది. జనరల్గా హీరో అనగానే హీరో పక్కన ఎవరో ఒక కమెడియన్ ఉంటారు ఒక క్యారెక్టర్కి. సో అట్టగా కమెడియన్ కాకుండా వేణుతో చేయించడం అనేది నాకు కొత్తగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆ హనుమాన్ జంక్షను అందులో ఆల్రెడీ 2 హీరోలు, మళ్ళీ ఇంకొక హీరో అలా ఎంటర్ అయ్యి. సో ఫస్ట్ టైం అనుకుంటా కదా వేణుతో. ఫస్ట్ టైం. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అసలు తన పేరు చెప్పగానే చూడు అసలు కనుక్కో ఎక్కడ ఉన్నాడు, చేస్తాడు లేదు కనుక్కొని చెప్పన్నా చెప్పారు వీళ్ళిద్దరు. అవును. సో బాగుంది. అతను విచిత్రమైనది ఎవడు నువ్వు సోమ్య అన్ని బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతాయి. ఓకే. సో పాపలు ఎలా ఇచ్చేసారు? బ్రహ్మాండంగా. అవునా? తను ఆల్రెడీ ప్రూవెన్ కదా, దీనికి ఇంకా 3rd ఫిల్మ్ ఇది. తను ఆల్రెడీ 16 సినిమాలు చేసింది. మలయాళం సినిమాలు తను కొన్ని జూన్ అనే సినిమా ఒకటి, ఇంకో సినిమా మన కర్ణన్ సినిమా ఒకటి, కర్ణన్ మన ధనుష్తో సినిమా అదొకటి, జై భీమ్, ఇవన్నీ అసలు అమ్మాయి ఆల్రెడీ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్. సో తను ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే 3rd ఫిల్మ్ 4th ఫిల్మ్ కాబట్టి ఇంకో 2-3 సినిమాల తర్వాత మనం ఎక్కువ మాట్లాడుతుంది. బట్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ తను చాలా బాగా చేస్తుంది, ప్రాపర్ సరిపోయింది, ప్రాపర్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు హీరో రవి, ఈయనకి ఆపోజిట్ విలన్ ఎవరు? అది విలన్ ఓ రకంగా చెప్పాలంటే చూడాలి, కొన్ని సిచ్యువేషన్సే విలన్స్. సిచ్యువేషన్స్ విలన్స్. సో ప్రత్యేకంగా అంటే లాస్ట్లో ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఒక టర్నింగ్ ఉంది, ఒకటి పాయింట్ ఉంది, ఒకటి ఒక ట్విస్ట్ ఒకటి ఉంది. అది చూస్తే అది మాట్లాడే కంటే కూడాను 29 దేకో. 29 ఓకే. సో దీంట్లో ఇక మ్యూజిక్ డైరెక్టర్ శామ్. నాకు శాంసీ ఫస్ట్ తన సౌండ్ అనుకున్నా శాంసీ అయితే బాగుంటుందని తనే ఫస్ట్ అన్నాడు. ఓకే. అతను ఆల్రెడీ శాంసీ ఏదో ఒక సినిమాలో నేను అనుకున్నాను ఎక్కడో చోటు డెఫినెట్గా కొంచెం ఇలాంటి క్యారెక్టరేషన్ కొంచెం ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ఇలాంటి దానికి అనుకున్నాను నేను. సరిగ్గా అనుకున్నా తను శాంసీ అన్నాడు డన్. ఎందుకంటే తను ఖైదీ కానీ విక్రమ్ వేద కానీ సౌండ్ అసలు మామూలు సౌండ్ కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చాలా బాగుంది. సో నేను వెయిటింగ్, నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందో చూద్దాం వెయిటింగ్. ఓకే.
సూపర్. నేను చెన్నైలో పెట్టాడు, మాకు చూడటానికి లేదు ఇక్కడ, అవును. తీసుకొచ్చి చూపెట్టాడు. అది ఆయనకి ముందే తెలుసు. రేపు ఉంటే చూపించినా బాబు అది అది ఇక్కడ ఉంటే డైలీ వచ్చేస్తాడు ఈయన, ఎందుకు వచ్చింది లేదండి అసలు ఆయన ఊరికే అలా అంటారు కానీ ఆయన మనం అడిగితే 4-5 సార్లు ఓకే అని వస్తారు. ఊరికే చేస్తారు. సో శాంసీ అతని సాంగ్స్ కూడా మంచి మంచి 3 సాంగ్స్ 4 సాంగ్స్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. మంచి తందో సాంగ్, తెందోక్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్. ఓకే. సో ఓన్లీ 3 songs. ఇది టైటిల్ four. సాంగ్ 4 songs. ఇంకో సాంగ్ ఉంది బట్ అది కథలో వస్తుంది చిన్నది, బట్ వీ డోంట్ రిలీజ్ ఇట్. ఇట్స్ ఏ మాంటాజ్, స్మాల్ బిట్. అంటే థియేటర్లో జనాలు సినిమా చూసిన తర్వాత అరే ఈ సీన్ చాలా అద్భుతంగా తీసాడరా అనుకునే కాంబినేషన్ ఎవరిది ఈ సినిమాలో? ఈ సినిమా అద్భుతంగా ఉంది అనుకుంటారు. ఇంకా కాంబినేషన్ ఒక సీన్ 2 సీన్లు ఏం లేదు. అదే నేను ఇందాక అందుకే అన్న. అంటే మన వాళ్ళు ఎలా అంటుంటారంటే సెకండ్ హాఫ్ భలే ఉందండి అంటారు కొంతమంది, అదేంటో తెలియదు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అని తొడగొడుతుంటాడు. ఏంటో అదేంటి అర్థం కాదు, ఎక్స్ప్రెషన్ బాగుందా బాగాలేదా ఏంటి అనేది. అట్టా లేకుండా కూర్చున్న ఆడియన్స్ థియేటర్లో 2 గంటల సేపు ఎంతసేపు హ్యాపీ అవుతాడు? ఈ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఇట్స్ ఏ రైట్ వర్డ్. ఎంగేజింగ్గా ఉంటుంది. థ్రిల్లర్, బీయింగ్ సచ్ ఏ బిగ్ స్టార్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ ఈస్ ద బిగ్ వాల్యూ ఎడిషన్. బికాస్ ఆయనకి 67 సినిమాలు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ చూసిన సినిమాల్లో కూడా ఈ రామారావు లేడు. వేరే ఎనర్జెటిక్ రవి గారు ఉన్నారు అక్కడ. ఓకే. సో నౌ యూ సీ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ ద సేమ్ స్టార్. మనం ఎన్ని రోజులు చూసి ఉంటాం కదా, కొంచెం కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీన్ లోపల మాస్ ఉంటుంది. కెమెరాల్లో ఇలా వెళ్ళటాలు, ఈ దూకటాలు ఈ కథకు సెట్ అవ్వదు, వేరే కథకు చేయొచ్చు. దీంట్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అవసరమైనప్పుడు అయి ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిమ్ బీయింగ్ సచ్ ఎ స్టార్ ప్లేయింగ్ యాజ్ రామారావు ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ ప్రాజెక్ట్కి. అదే నేను అంటే మొన్న అడిగినప్పుడు చెప్పింది, రామారావు ఆన్ డ్యూటీ టైటిల్కి రవి గారు ఉండటం వల్ల ఆయన షోల్డర్స్ మీద క్యారీ అవుతుంది ఎంటైర్ స్టోరీ. సో అది విల్ బి వెరీ వెరీ ఎంగేజింగ్. అవును. అంటే ఇట్లాంటి గెటప్లో ఉన్నప్పుడు తన్ని కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. అలాగే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ విలన్కి ఫేస్ చూడకుండా వేలుతోటి ఇలా అనేసి వెళ్ళిపోతుంటాడు కొన్ని. కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా అది కనిపించలేదు. సినిమాలో కొన్ని ఉన్నాయి. నేను చూసి ఆ ట్రైలరు అటా వచ్చి అలా లుక్ ఇచ్చేసి అలా కింద నుంచి పైదా చూసి వెళ్ళిపోతాడు. అక్కడే అనుకున్నా అయ్యి బాబాయ్ ఈ లుక్ మామూలుగా ఇది అంటే ఇది ఎవరికి పవర్ఫుల్. కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసామండి. దూరం నుంచి అట్లా చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఆఫీస్లో ఇలా కూర్చున్నట్లు ఉంటుంది. బట్ వెన్ యూ సీ దగ్గర చూసినప్పుడు దెన్ యూ సీ దట్ ఇంటెన్సిటీ ఇన్ ద ఐస్, పవరు అదంతా వాటిలో వస్తుంది. అలాంటి సీన్స్ కూడా అలానే ఉంటాయి. లాట్ ఆఫ్ సీన్స్ వేర్ హీ పోర్ట్రేడ్. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అక్కడ. ఇట్స్ నాట్ లైక్ బాడీలో టూ మచ్ ఆఫ్ యానిమేషన్ లేకుండా వెరీ సటిల్గా బట్ ఎట్ పవర్ఫుల్, ఇంటెన్స్గా ఉంటుంది. ఇంటెన్స్ ఇస్ ద రైట్ వర్డ్, ఇంటెన్స్గా ఉంటుంది. ఓకే. చాలామందితో వర్క్ చేసేవారు మీరు, చాలామంది డైరెక్టర్స్ తోటి. ఇప్పుడు 100లో ఈయనకి మార్క్స్ ఇవ్వాలంటే ఎంత ఇస్తావు? అబ్బో మార్కులు ఇప్పుడే వేసానా 29 నేనా? కాదు కదా, ఇప్పుడు ఇస్తే 29కి అది వర్కౌట్ అవుతుంది. అతని కన్విక్షన్కి దానికి ఈజీగా 100 కాదు 10 అవుట్ ఆఫ్ 10 వేద్దాం. 10 అంటే ఒక కన్విక్షన్ కానీ, ఇందాక చెప్పినట్టు తనకున్న క్లారిటీ కానీ, ఈజ్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. ఎవరైనా సరే తన సీన్ చెప్తుంటే కన్విన్స్ అవ్వాల్సిందే, అంత బాగా చెప్తాడు. అది అతను బేసిక్గానే వెల్ రెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. భయం అనేది ఇంత అసలు నర్వస్ అవటం అనేది నేను అసలు అతనిలో అసలు 1% కూడా ఉండదు. ఒంగోలుకి ఎత్తది. సో ఏంటంటే నేను 8 మార్క్స్ వేస్తాను అవుట్ ఆఫ్ 10. 8 వేస్తాను ఆ విషయంలో మాత్రం. రేపు అన్ని సినిమా రిలీజ్ అయిపోయి బాగుంది అంటే బాగుంది అనుకో, 10 అవుట్ ఆఫ్ 10 అని నేను అంటాను. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో వీళ్ళు వీళ్ళంత వేస్తారు, వీళ్ళంటే వాళ్ళ మార్కులు కూడా అడుగు. అదే हाँ जी सर. హౌ మెనీ మార్క్స్ యూ విల్ గివ్ అవుట్ Sharat ఆఫ్ sir, 10? Sharat sir, to me it's a 10 on 10 to you. अच्छा. Because I mean it's changed quite a few things. जैसे मैं Your set पे character होती हूँ, हाँ. yeah. and the way he showed Nandini, like my character was very, you know, it was she's a bubbly girl, then वो
रिस्पॉन्सिबिलिटी भी ले रही है, वो अपना घर भी संभाल रही है, वो सब कर रही है, मतलब चीज़ें कर रही है, एंड हिज विजन फॉर हर वाज रियली ग्रेट, एंड सर लाइक ही लेट मी डू इट माय वे ऑल्सो, तो मैं तो मतलब 10 on 10 सर. Sir, I will give 9 out of 10 because I think if I give 10 out of 10, then there is no scope for better projects. He'll keep doing Ram around you. Hey, Rajesha. Sorry, no, but I feel like there has to be that thirst to Yeah. keep doing more and more, and because cinema is an ever evolving craft. After 10 years, we'll feel like Ram around you. There will be more technology, more things to come. So 9, while I 9 I can say because he's a director with so much clarity. And he's somebody who takes the extra effort to go the extra mile to make sure what he wants he gets. It can be from us artists, it can be from the cameraman, the production, even locations. If he has visioned the film in a particular way, if the visual is there in his head, he'll make sure he goes that extra mile to get everything so that the cinema comes out perfectly. And that is the reason why I feel like whatever he had envisioned Ram Around Duty to become as a film has come out like that. And for the past 1 week, he told me he has been sleeping only for 2 hours a day. So you can understand the amount of hard work also he's putting into it. So I feel on 29th it will all come to fruition. ఇద్దరు హీరోయిన్లు మిమ్మల్ని బాగా పొగిడేస్తున్నారండి. సెటిల్మెంట్ చేస్తారు, అయిపోయిందా? ఏంటండి చల్లరా చేచే వాళ్ళు అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఓకే, జెన్యున్. ఓకే. యాక్చువల్లీ ఐ థింక్ ఐ వాజ్ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఆన్ సెట్. యాక్చువల్లీ కొంచెం అప్పుడప్పుడు హార్ష్గా ఉంటాం, బట్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. బికాజ్ ఒకవేళ మనం ఏదైనా అన్నా కూడా బేసికలీ ఐ టాక్ అబౌట్ ఓన్లీ ద పీస్ ఆఫ్ వర్క్. ఐ డోంట్ టాక్ అబౌట్ ద పర్సన్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఇట్. ఐ టాక్ అబౌట్ ఓన్లీ ద పీస్ ఆఫ్ వర్క్. తిట్టినా కూడా తిట్టేది ఆ పీస్ ఆఫ్ వర్క్నే తిడతాను నేను. ఓకే. సో అందుకని ఐ థింక్ సెట్లో జనరల్గా జరుగుతాయి అన్ని చోట్ల అందరితో. బట్ వాట్ ఐ టేక్ ఫ్రమ్ రామారావు ఆన్ డ్యూటీ ఇట్ చేంజ్డ్ అలాట్ సార్. ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు పాండమిక్ ముందు స్టార్ట్ చేసిన సినిమాలు, పాండమిక్ తర్వాత సినిమాలు కంప్లీట్గా టోటల్ పారాడైమ్ చేంజ్. మేము షూట్ చేసింది ఐ థింక్ రవి గారు మీరే అనుకుంటా ఫస్ట్ స్టార్ట్ చేసింది కదా. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాం పాండమిక్ అయిన వెంటనే. ఫస్ట్ పాండమిక్ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత జూలై 1 మనం స్టార్ట్ చేసాం. మనమే ఫస్ట్ అనౌన్స్ చేసాం, మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది. షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు బాగా ప్రికాషన్స్ తీసుకొని స్టార్ట్ చేసాం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఓవర్ ద టైమ్ సెకండ్ పాండమిక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కువ రోజు గ్యాప్ వచ్చింది. దెన్ people mindset change, a lot of things changed. So Ramarao on Duty is something that which balances before pandemic movies and after pandemic movies. It balances both. Okay. So I'm very happy that we could pull it off that way. Because after pandemic people mindset changed, and including me. Audience, I am also part of the audience kada. So I also know my taste changed and people taste changes, and rather they have appetite for all kind of movies. కానీ వాళ్ళకి వేరే దగ్గర అలాంటి మూవీస్ దొరుకుతాయి. దే ఆర్ లుకింగ్ ఫర్ సర్టన్ కైండ్ ఆఫ్ మూవీస్. రామారావు ఆన్ డ్యూటీ బ్యాలెన్సెస్ బోత్, అండ్ దెన్ ఐ బిలీవ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ రామారావుది బ్యూటిఫుల్గా ఉంటుంది. కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చేది ఆడియన్స్లో మన ప్రేక్షక దేవుళ్ళు అంటుంటారు. వాళ్ళ జడ్జిమెంట్ మించింది లేదండి, అసలు లేదండి. సో డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు హీరో తను చాలా చాలా చూసున్నాడు, చాలా చూసారు. సో ఆ విజయాల్లో ఇది కూడా ఒక విజయం. అండ్ అలాగే బోత్ ఆఫ్ హీరోయిన్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ రామారావు ఆన్ డ్యూటీ 29th के बाद ड्यूटी चढ़ेंगे. ऑल द बेस्ट. थैंक यू so much. Thank you, sir.